భారీ వర్షాల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించిన కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ గారు. ప్రజల ప్రాణరక్షణే ప్రథమ ప్రాధాన్యత. వాగులు, కల్వర్టుల వద్దకు వెళ్లొద్దని విజ్ఞప్తి. వరద ప్రభావిత ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తు, నిరంతర పర్యవేక్షణ. వరదలో చిక్కుకున్న పెళ్లి బస్సులోని 45 మంది ప్రయాణికులను సురక్షిత తరలింపు. విధి నిర్వహణలో అంకితభావం కనబరిచిన కామారెడ్డి పోలీస్, అగ్నిమాపక శాఖ సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ. భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి పట్టణంతో పాటు జిల్లాలోని తలు ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులను జిల్లా ఎస్పీ శ్రీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ మంగళవారం క్షేత్రస్థాయిలో నేరుగా పరిశీలించారు. కామారెడ్డి పట్టణంలోని పెద్ద చెరువు వద్దకు వెళ్లి నీటి ప్రవాహం, నీటి మట్టాన్ని పరిశీలించి సంబంధిత అధికారులతో పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న దృష్ట్యా ప్రజలు, పర్యాటకులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని. రాత్రి నుంచి కామారెడ్డి జిల్లాలో కొంచెం ఇతర ప్లేస్గా ఇవాళ మార్నింగ్ వరకు ఉండబోతు వర్షం పడింది. ఈ వర్షానికి సడన్గా కొన్ని ప్లేసెస్లో ఇన్అండేట్ అవ్వడము, కొన్ని ఏరియాస్ కట్ అవ్వడం మన కామారెడ్డి జిల్లాలో సుమారు 16 ప్లేసెస్లో ఈ కాజ్వేస్ పై నుంచి, బ్రిడ్జెస్ పై నుంచి వాటర్ వెళ్తుంది. అక్కడ పోలీసు వాళ్ళు తగిన బందోబస్తు ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. అక్కడ బ్యారికేడ్ పెట్టి ఎవరు కూడా వాగ్ కానీ వరద నీరు దాటకుండా మీకు చూసుకుంటున్నాం. నిన్నటి రాత్రి ఒక ఫ్రెండ్లీ బస్సు మన కామారెడ్డి ఏరియాలో వాటర్లో వరదలో చిక్కుకుపోయింది. దాంట్లో మన ఆఫీసర్స్ స్విఫ్ట్ రెస్పాన్స్ తోటి వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేయడం, సుమారు 45 మందిని కూడా రెస్క్యూ చేయడం జరిగింది. ఇదే కాకుండా కొన్ని ఇళ్లలో కూడా మనకు వాటర్ లోపలికి వెళ్ళిపోవడము, వాళ్ళందరూ కూడా సేఫ్ ప్లేస్ కూడా నైట్ అంతా మన పోలీస్ ఆఫీసర్స్ కష్టపడి వాళ్ళందరూ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా డీజీ గారి తరఫున, నా తరఫున కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అండ్ ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు మనం చూస్తున్న పెద్ద చెరువు కూడా చాలా ఎక్కువగా వరద నీళ్ళతోటి పాస్ అవుతూ ఉంది. ఇక్కడ కూడా ఈ వరద దాటిన ప్లేస్లలో పోయి ఫోటోలు దిగడం లాంటివి చేయకూడదు. అండ్ రెండవది ఏంటంటే, పిల్లలు స్విమ్మింగ్కి వెళ్తా అని చెప్పేసి ఇప్పుడు లాంగ్ వీకెండ్ కూడా వస్తుంది. సో అటువంటి ప్లేస్లో కూడా వాళ్ళకి అలో చేయకండి, మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అండ్ కొన్ని చోట్లలో మనకు బ్రిడ్జెస్ ఏవైతే టెంపరీగా రోడ్ కన్స్ట్రక్షన్ ఉన్న బ్రిడ్జెస్ లైక్ లింగంపల్లి పూర్తి దగ్గర కూడా బ్రిడ్జ్ కొంచెం వీక్గా ఉంది. అక్కడ కూడా వెహికల్స్ తోటి మూవ్మెంట్ చేయకుండా ఆల్టర్నేట్ రూట్ తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము. పోచారం డ్యామ్ కూడా ఫుల్ అయిపోయింది, అది కూడా ఓవర్ఫ్లో అవుతుంది. సో దానికి సంబంధించి కూడా పర్యాటకులకి అన్ని జాగ్రత్తలు తీసుకోండి. అక్కడ పోయి ఫోటోలు దిగే, రీల్స్ చేసే ఉద్దేశంతో ఏమన్నా ప్రమాదశాత్తు మళ్ళీ మరణిస్తే చాలామందికి లాస్ అవుతుంది. కాబట్టి అది కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.